ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో జర్నలిస్టుల ప్రీమియం లీగ్ జేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరగనున్నాయి. ఈ క్రికెట్ పోటీల్లో అనకాపల్లి, పరవాడ, గాజువాక, పెందుర్తి, విశాఖ సిటీ, మధురవాడ, తగరపోల్స తదితర ప్రాంతాల నుంచి వర్కింగ్ జర్నలిస్టులతో కూడిన జట్టులు ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ వంగలపూడి అనిత, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి చందు జనార్దన్, సామ్నా అధ్యక్షుడు నల్లి ధర్మారావు, యూజేఎఫ్ అధ్యక్షుడు ఎంఆర్ఎన్ వర్మ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాము, ఆర్ రామచంద్రరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే ఏర్పాట్ల కమిటీ సభ్యులు పాలిక రవి, చందు యాదవ్, పవన్, రాహుల్, భరత్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నా పేరు రాము, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిని. ఈ నెల 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు జర్నలిస్టుల ప్రీమియం లీగ్ ఓన్లీ జర్నలిస్టులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఇది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇది రాత్రి వేళ ఫ్లడ్ లైట్ వెలుతురులో చేస్తాం. ఈ టోర్నమెంట్ ఈ ఫ్లడ్ లైట్లో పెట్టేది అనేది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ నిర్వహించలేదు. ఇదే మొదటిసారి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా మన హోంమంత్రి గారు శ్రీమతి అనిత గారు హాజరవుతారు. అలాగే ఏపీయూడబ్ల్యూజే జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, కార్యదర్శి చందు జనార్దన్ గారు, అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు, అలాగే ఉత్తరాంధ్ర ఏపీయూడబ్ల్యూజే పెద్ద దిక్కు అయినటువంటి నల్లి ధర్మారావు గారు, అలాగే ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ అధ్యక్షులు ఎంఆర్ఎన్ వర్మ గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి ఒక కమిటీగా ఏర్పడి దాన్ని ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పాలిక రవి గారు, అలాగే చందు యాదవ్, పవన్, భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ ద్వారా జర్నలిస్టులకు కాస్తంత ఉపశమనం కలుగుతుందని ఆ చిన్న ఆశతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఉంటుంది. దీనిపై ఆల్రెడీ వాట్సాప్లో మీకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ నెంబర్లకి ఇచ్చేసి మీరు టీంలు రిజిస్టర్ చేసుకోవాలి. అది 15వ తేదీ లోపు ఈ టీంలు నమోదు చేసుకుంటే తద్వారా దాన్ని డ్రా తీసి ఎవరికి ఎప్పుడు మ్యాచ్ ఉంటుందని తెలుస్తుంది. అలాగే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మరో ప్రత్యేకత, దీనికి సపరేట్గా నాకౌట్ మ్యాచ్ కాదు. దీనికి ఏదైతే ఐపీఎల్ అవుతుందో దాని మాదిరిగా ఈ జేపీఎల్ కూడా ఉంటుంది. దీంట్లో ఎప్పటికప్పుడు ఏదైతే ఓడిపోయినా మళ్ళీ ఆడే అవకాశం ఉంటుంది. కావున అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను.